కేసీఆర్ కు తెలంగాణలో జీవించే హక్కు లేదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ చరిత్ర ప్రజలకు తెలుసని రేవంత్ కే రాష్ట్రంలో జీవించే హక్కు లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రతి కులం ఇలా ఆగ్రహంతో ఊగిపోతుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారు పాల్గొనలేదు, కేటీఆర్ గారు పాల్గొనలేదు, హరీష్ రావు గారు పాల్గొనలేదు, వాళ్ళను బహిష్కరణ చేయాలంటే వాళ్ళు పాల్గొనందుకు బీసీ జనాభా తక్కువైందా? వేలమ్మారెడ్డి అనగానే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఓసీలని తెలుసు. ఇలా మీరు చేయాల్సింది ఏం చేస్తుండ్రో వదిలిపెట్టి ఇలా ఎందుకు బహిష్కరణ చేయాలి కేసీఆర్ గారిని? ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుక, ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిపించినందుక, బీసీలను మంత్రి పదవులు ఎక్కువ బీసీలకు ఇచ్చినందుక బహిష్కరణ చేయాలి? ఇన్ని రోజులు కేసీఆర్ తిడుతూనే గడుపుతూ వచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా వస్తే, కేసీఆర్ తన గురించి ఏదైనా ఒకటి విమర్శలు చేస్తే దాంతో మళ్ళీ కొద్ది రోజులు బతకొచ్చేమో అని చెప్పి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తన ఆయుష్ పెంచుకునే దాంట్లో భాగంగా ఇవాళ కేసీఆర్ ఇన్వైట్ చేసే దాని కొరకు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. దేనికి ఉండదండి హక్కు? కేసీఆర్కి లేదా? రేవంత్ రెడ్డి నీకు లేదు హక్కు ఇక్కడ బతకడానికి. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ఎక్కడిది? నువ్వెక్కడిది? నీ పదవి ఎక్కడిది? నీ పార్టీ ఎక్కడిది? ఇలా నిన్ను ఆనాడు నిన్ను మనిషిగా కూడా చూడలేనటువంటి ఈ ప్రాంతంలో ఇలా ముఖ్యమంత్రిని చేసింది కూడా తెలంగాణ అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇలా కేసీఆర్ గారిని జీవించే హక్కు లేదు తెలంగాణ ప్రాంతంలో అనేటువంటి మాట ఇలా తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ రాష్ట్రంలో మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ దీన్ని సమర్థించరు. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్షణాన్నే మొట్టమొదటగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాల్సినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆనాడు తనను బహిష్కరించలేదు, పెద్ద మనసుతో కేసీఆర్ గారు క్షమించింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి స్థానానికి రావడం జరిగింది.